మహానాడులో సంచలనమైనటువంటి ప్రకటనలు ఉండబోతున్నాయి. అంతేకాకుండా పార్టీకి దిశానిర్దేశం చేయడంతో పాటు రాబోయే 4 ఏళ్లలో పార్టీలో ఒక కొత్త నీరుని డెవలప్ చేయాలి, అంతేకాకుండా దాన్ని ప్రోత్సహించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మహానాడు జరగబోతోంది. ఎస్పెషల్లీ రాయలసీమకు సంబంధించి, ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు ద్వారా ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మహానాడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. సో రకరకాలైనటువంటి ప్రాంతాలు ఇప్పటి వరకు మహానాలు నిర్వహించినటువంటి పరిస్థితి, కానీ ఈసారి కడపలో నిర్వహించిన కనుక ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం ఒకటి. తర్వాత వచ్చేసి కొత్త నాయకత్వానికి కడప వేదికగా అవకాశం కల్పించాలి అనేటటువంటి అంశంతోనే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్న పరిస్థితి. అయితే ఒకసారి మనం కడపకి వెళ్దాం. కడపలో మా ప్రతినిధి సుధీర్ లైవ్లో ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, కడపలో మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు, అంతేకాకుండా ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు, ఇవాళ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ ఇప్పటి వరకు చేరుకున్నారా, అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ఏమనుకుంటుంది అనేది ఒకసారి మనం సుధీర్తో మాట్లాడదాం. సుధీర్, గుడ్ మార్నింగ్. అసలు ఏంటి కడపలో పరిస్థితి ఎలా ఉంది? సో ఓవరాల్గా మీరు చూసారు, అక్కడ ఉన్న క్యాడర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ నారా లోకేష్కి ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించబోతున్నారు అని కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ నుంచి ఓకే నారా లోకేష్కి ఇవ్వాలి అనేటటువంటి వాదన వ్యక్తమవుతుందా? ఇప్పుడే ఎందుకు అనేటటువంటి ఒక రకమైనటువంటి ప్రచారం ఏమైనా జరుగుతుందా? ఏం జరుగుతుంది అక్కడ సుధీర్? థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కని వినిగి ఎరుగని రీతిలో కూడా కడప జిల్లాలో మహానాడు వేదిక అయితే కనుక ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం గ్రామంలో దాదాపుగా 150 ఎకరాల్లో కూడా మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా గత రాత్రి కూడా పూర్తిస్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా ఇద్దరు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే రాత్రి కూడా అక్కడే బస చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపుగా 42 మహానాడు సభలు కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున కూడా జరిగాయి. అయితే దానికి భిన్నంగా కూడా పూర్తిస్థాయిలో ఇప్పుడు 43వ ఆవిర్భావ దినోత్సవం అయితే కనుక కడప గడ్డలో అయితే కనుక పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే ఈసారి మనం చూసుకుంటే కనుక 2024 ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో అటు కుటుంబ ప్రభుత్వం రావడంతో కూడా అలాగే ఉమ్మడి కడప జిల్లాలో దాదాపుగా ఏదైతే 10 సీట్లకు గాను కూడా 7 సీట్లకు రావడం నేపథ్యంలో కూడా ఈసారి కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాను కూడా పూర్తిస్థాయిలో కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా మహానాడును కూడా ఖచ్చితంగా కడప జిల్లాలో పెడితే కనుక ఈసారి ఖచ్చితంగా ఏదైతే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అని చెప్పుకున్నారో ఆ వైఎస్ ఫ్యామిలీ కంచుకోట కూడా ఈ మహానాడుతో కూడా పూర్తిస్థాయిలో దెబ్బతింటుందనే విధంగా కూడా అటు తెలుగుదేశం పార్టీ పెద్దలు అలాగే జిల్లాకు సంబంధించిన పెద్దలు కూడా అందరూ మాట్లాడుకున్న తర్వాత అయితే కనుక మహానాడు అయితే కనుక కడపకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే మహానాడు పరిసర ప్రాంతాలు అయితే కనుక ఇప్పటికే వేదిక సభ ఏర్పాట్లు అయితే ఉదయం 8:30 కూడా ఈ మొదటి రోజు సభకు సంబంధించినటువంటి ప్రతినిధుల సభ అయితే ప్రారంభం కానుంది. అలాగే 9 గంటల ప్రాంతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా రక్తదాన శిబిరాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఫోటో ప్రదర్శన కూడా ప్రదర్శిస్తున్నారు. 10 గంటలకు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మహానాడు ప్రాంగణంలో కూడా జాతీయ జెండాను కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. దాని తదనంతరం కూడా మహానాడు వేదిక వద్దకు చేరుకొని అక్కడ దాదాపుగా ఏదైతే ఈరోజు మొదటి రోజు దాంట్లో కావచ్చు పూర్తిస్థాయిలో కూడా ఏదైతే మినీ మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుకున్నటువంటి తీర్మానాలు ఏతున్నాయో ఆ తీర్మానాలపైన కూడా ఈరోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా సభా వేదిక ప్రాంగణంలో కూడా దాదాపుగా 250 మందికి పైగా కూర్చునేందుకు వీలుగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ 3 రోజుల పాటు పెద్ద పసుపు పండుగ అయితే కనుక చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 3 రోజుల ఏదైతే మహానాడు పండుగ అయితే కనుక పూర్తిస్థాయిలో ఒక చారిత్రాత్మక విజయంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సిన అంశం అయితే కనుక ఏదైతే నారా లోకేష్ కు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడి నుంచే ఆయనకు పెద్ద ఎత్తున కూడా ఒక మంచి క్యాడర్ లభిస్తుందని చెప్పి అటు రాజకీయ నాయకులు కావచ్చు అలాగే జిల్లా నాయకులు కూడా పూర్తిస్థాయిలో ఆశిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నారా లోకేష్ కు ఖచ్చితంగా ఆయన రానున్న 4 సంవత్సరాల పాటు కూడా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండాలనే నేపథ్యంలో కూడా ఆయనకైతే కనుక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చేందుకు కూడా ఇప్పటికే సన్నాహాలు పెద్ద ఎత్తున మొదలయ్యని చెప్పుకోవచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి దానిపైన ఈ రోజు అయితే కనుక మహానాడులో ఖచ్చితంగా నారా లోకేష్ కు పూర్తిస్థాయిలో కూడా ఆయన ఒక స్థాయిలో తీసుకెళ్లేందుకు కూడా రానున్న రోజుల్లో పార్టీ పగ్గాలు కూడా ఆయన చేతిలో పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పి మొత్తంగా క్యాడర్ అయితే అనుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 3 రోజులు దాదాపుగా జరిగేటువంటి మహానాడు ప్రాంతం పూర్తిస్థాయిలో కూడా అక్కడ అయితే కనుక 3వ రోజు భారీ బహిరంగ కూడా జరిగింది. దాదాపుగా 5 లక్షల మందితో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ పసుపు పండుగకు సంబంధించి మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడే కడప అయితే కనుక పసుపు మయమైందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుధీర్.
బండారు రామ్మోహన్ గారు చూసాం మనం ఇప్పుడు సుధీర్ అక్కడ కడపలో